అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి కిచిడీ తీసుకొచ్చాను. సో కిచిడీ కోసం నేను కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో తగినంత నూనె వేసుకున్నాను. అందులో రెండు ఇలాచీ వేశాను. చాలా చిన్నగా ఉన్న ఎక్కడో దొరికితే అయిపోయాయి, దాల్చిన చెక్క అయిపోయాయి. సో దాల్చిన చెక్క కొన్ని వేశాను. లవంగాలు వేసుకున్నాను, ఎక్కువ మిరియాలు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసుకుంటానండి. చేసేది కిచిడీ కాబట్టి కొంచెం పెసరపప్పు వేసి చేస్తాం కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా. సో పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. అవి కూడా బాగా వేగాలి. పచ్చిమిరపకాయలు ఒక్కసారి వేగాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు కిచిడీ అనేది. రకరకాల కిచిడీ చేసేసుకుంటూ ఉంటారు. నేను ఇవాళ వెజిటేబుల్స్, నా దగ్గర మా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ కలిపేసి నేను కిచిడీ చేస్తున్నాను. ఇది ఒక్కసారి వేగాలండి. వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోతున్నాయి. ఈ టైంలోనే మనం బియ్యం వేసేసుకోవాలి. నేను తరిగి పెట్టుకున్న నేను ఎంత బియ్యం అయితే తీసి పెట్టుకున్నానో ఫస్ట్ అయితే నీళ్ళు పోసేసుకుందామండి. సో దట్ అప్పుడు తర్వాత బియ్యం వేయచ్చు. నేను కొలిచి పెట్టుకున్నాను. 1 కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో అవి వేసేస్తాను. అవి వేసేసి ఇలా కలిపేయాలి. అలాగే చింతపండు రసం తీసి పెట్టుకున్నాను. సో అందుకే నేను కొలిచి పెట్టుకున్న నీళ్ళల్లో నుంచే తీసుకున్నాను తప్ప వేరేగా తీసుకోలేదు. సో ఆ చింతపండు మళ్ళీ ఎక్కువ వేసేసుకున్నారనుకోండి ముద్ద అయిపోతుంది. మరీ ముద్దగా తినేవాళ్ళు కూడా ఉంటారు, నచ్చుతుంది కొంతమందికి. మా ఇంట్లో ముద్దగా అయితే నచ్చదు. సో ఎలా ఉండాలో అలా ఉంటే నేను నచ్చుతుంది. మరీ బిరుసుగా కాకుండా ఎలా ఉంటే అలా నచ్చుతుంది. కాబట్టి నేను ఎంతైతే కొలుచుకున్నానో అన్ని, మీకు తెలుసు కదా, 4 పావులు అయితే 8 అలా తీసుకోండి. 8 కాకుండా 9 కానీ 10 కానీ వేసేసారనుకోండి, కరెక్ట్గా కిచిడీ ఎలా ఉండాలో అలా ఉంటుంది. సో ఇప్పుడు నేను 5 పావులు తీసుకున్నాను కాబట్టి నేను 12 గ్లాసులు వేసేసుకున్నాను. సో దట్ కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇది ఒక్కసారి మరిగేటప్పుడే మనం అన్నీ వేసేసుకుందాం. ఒక్కసారి ఉప్పు వేసేసుకుందాం. ఇంకా మూత పెట్టేయడమేనండి, ఇంకేం వేయవలసిన అవసరం లేదు. ఉప్పు సరిపోతుంది, కొంచెం పడుతుంది. ఉప్పు వేసేసాను. అలాగే సాంబార్ పౌడర్ వేసేసాను. అలాగే ఆవాలు మెంతులు పౌడర్ కూడా వేసేసాను. అలాగే మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఆ పౌడర్ వేసేసాను. అలాగే కారం, తగినంత కారం. మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాం, మిరియాలు కూడా వేసాం కాబట్టి కొంచెం 1 స్పూన్ కారం వేస్తే సరిపోతుంది. దీన్ని పూర్తిగా ఇలా కలిపేసుకోవాలి. ఇది 1 నిమిషం మొత్తం అంతా కలిసిపోయాక అప్పుడు మనం బియ్యం వేసేది. నేను బియ్యం వేసాక చూపిస్తాను, ఎందుకంటే ఒక చేత్తో వేయడం కష్టం కాబట్టి నేను బియ్యం వేసాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, నేను తగినన్ని నీళ్లు కూడా వేసేసుకున్నాను, బియ్యం కూడా వేసేసుకున్నాను. బియ్యంతో పాటు నేను పెసరపప్పు కడిగి పెట్టుకున్నానని చెప్పాను కదా, మొత్తం 2 కలిపి వేసేసుకున్నాను. పూర్తిగా ఇలా కలిపేసుకోవాలి. కొంచెం పైనుంచి నెయ్యి వేసుకోవాలండి. ఆల్రెడీ ఇందాక నెయ్యి వేసాను, ఇప్పుడు కొంచెం నెయ్యి వేసేసాను. కిచిడీకి నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది కదా. ఇంట్లో సాంబార్ కానీ లేదా టమాటో పచ్చడి కానీ ఏమైనా పచ్చళ్ళు ఉంటే అవి కూడా అవి చేసుకోవచ్చు. లేదా ఉట్టి పెరుగుతో, గడ్డ పెరుగుతో తినేయచ్చు. రైతా చేసుకునే వాళ్ళు రైతా చేసుకోవచ్చు. ఇంకా వేరే కూర అవసరం లేదు. కర్డ్ ఉంటే కర్డ్, లేదా రైతా, లేదా పచ్చళ్ళు, మంచి టమాటో పచ్చళ్ళు కానీ, పల్లీ పచ్చడి కానీ, ఇలా రకరకాల పచ్చళ్ళు ఉంటాయి. కొబ్బరి పచ్చడి కానీ అవన్నీ నంచుకో. ఆవకాయ కూడా చాలా బాగుంటుంది. సో అవన్నీ చేసేసుకోవచ్చండి ఇంట్లో ఉంటే, నో ప్రాబ్లం. ఇది ఒక్కటి చేసేసుకుని హ్యాపీగా గడ్డ పెరుగుతో కూడా తినేయచ్చు. లాస్ట్లో మాత్రం పుదీనా కంపల్సరీ. కిచిడీ అంటేనే పుదీనా కదా. సో నేను కొత్తిమీర వేయట్లేదు. కొత్తిమీర ఫ్లేవర్ కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. నేను కొత్తిమీర వేయట్లేదు, మొత్తం పుదీనానే వేస్తున్నాను. పుదీనా వేసేసి కరివేపాకు వేసేసి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుంటున్నాను. నెయ్యి కూడా అన్నీ వేసాను, వేయవలసినవన్నీ వేసేసాను, పౌడర్స్ అన్నీ వేసేసాను. సో అయిపోయిందండి. ఇది బాగా ఉడికాక మీకు మళ్ళీ చూపిస్తాను. అంటే మొత్తం కిచిడీ తయారైపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, మొత్తం అంతా అయిపోయాక నేను మీకు చూపిస్తానన్నాను. చూసారా, ఇలా అయింది కిచిడీ. ఎంతో మంచిగా ఉడికింది. చూసారా, బిరుసుగా లేకుండా మనం తినేటట్టు, మనకి పలుకు అనేది ఈజీగా ఎంతో డైజెస్ట్ అయిపోయేటట్టే ఉడికింది. చూసారా, మరీ మెత్తగా అయిపోతే బాగోదు కదా. సో నేను ఒక చేత్తో తీస్తున్న ములాంచి నాకు ఎలాంటి సపోర్ట్ లేదండి. సో ఎలాంటి సపోర్ట్ లేనప్పుడు ఒకళ్ళమే తీసేటప్పుడు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేయాల్సిందే. సో చూసారు కదా, ఇలా మీరు కలిపేసుకుంటూ ఉండాలి. కింద నుంచి పైకి, పైనుంచి కలిపేసుకోవాలండి. ఆవిరి వస్తుంది, మీకు కొంచెం బ్లర్ వస్తున్నట్టుంది.
నేను కొంచెం దూరం పెడతాను కెమెరాని, అప్పుడు మీకు క్లియర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూసారు కదండి, ఇలా అయిపోయిందనమాట. మనం వేసుకున్న వెజిటబుల్స్ అన్నీ చక్కగా అన్నీ బాగా ఉడికిపోయి, మనం పౌడర్లు ఏమైనా వేసామో అవన్నీ కూడా బాగా అయిపోయింది. సో ఇలా చేసేసుకోండి చక్కగా. చింతపండు రసం కూడా నేను వేసాను కిచిడిలోకి, అలా సో దట్ మంచిగా పులుపు పుల్లగా ఉంటుంది. మనం వేసిన టమాటోలు కానీ అన్నీ కానీ చాలా చక్కగా ఉంటుంది. డూ ట్రై ఇట్ అండి. నేను ఒక్క చేత్తో తీస్తున్న ములాంచి కదిలిపోతుంది కుక్కరు. సో అదనమాట. సో ఇలా చేసేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. అంతే, ఇలా దీన్ని కలిపేసుకోవడమే, ఇంకేం ఉండదు. మొత్తం అంతా మీకు చూపించేశాను. చక్కగా మిరియాలు వేసుకోండి, లవంగాలు వేసుకోండి. నేను చేసినట్టు మీరు చేసేసుకోండి. చాలా టేస్టీ అయినా దీంతోనే కలపాలి. మొదటి దాంతో దీంతో కలిపితే మాత్రం అంతా ముద్ద అయిపోతుంది. సో అందుకే చెప్తున్నాను. సో దీంతో కలిపి చక్కగా చేసేసుకొని తినేసేయండి. నేను అల్ల పచ్చడి చేశాను దీనికోసం, దాన్ని కూడా నేను షేర్ చేస్తున్నాను. అల్ల పచ్చడి రెసిపీ కూడా మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి, చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది కిచిడి విత్ అల్ల పచ్చడి. సో డూ ట్రై ఇట్ అండి. రెండు రెసిపీస్ మంచివి చూసుకోండి, చేసుకోండి. కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా చాలా టేస్టీ అయిన కిచిడి, సింపుల్గా ఈజీగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎంతో హ్యాపీగా ఎంతో హెల్తీగా చేసేసుకోవచ్చు. అంత హెల్తీ అండి. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. బాయ్ అండి.